శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలోని గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, రాహు కేతువులు అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. కేతువు ఎప్పుడు కూడా కేతు దశ కానీ కేతు అంతర్దశలు కానీ వస్తే జాతకుడు నష్టపోతాడు. అనేక మంది మిమ్మల్ని మోసం చేస్తారు. యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఎన్నో ధన నష్టాలు జరుగుతుంటాయి, ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. దేనికి? కేతువుకి హెడ్ లేదు. రాహువుకి హెడ్ ఉంది. అమృతం ఉండడం వల్ల ప్రతిదాన్ని జయిస్తాడు. గొడవలు వచ్చినా, శత్రువులు ఉన్నా కూడా శత్రువులను జయిస్తాడు. రాహు దశలు కానీ రాహు అంతర్దశలు కానీ వస్తే జాతకుడు కొద్దిగా ఆహ్లాదంగా ఉండొచ్చు. అది రాహుకి మిత్ర స్థానాల్లో ఉండాలి. మీ జాతక రీత్యా రాహు భూతత్వ రాశులు, వాయుతత్వ రాశుల్లో ఉండాలి. మకర కుంభాల్లో కానీ, వృషభ మిథునాల్లో కానీ, కన్య తులాల్లో కానీ ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయరు. మీకు ధన నష్టాలు ఎక్కువగా జరగవు. ఎందుకంటే రాహుకి అమృతం ఉంది కాబట్టి రాహుకి నాలెడ్జ్ ఉంటుంది. ఆ స్థానాల్లో ఉంటేనే, మళ్ళీ వేరే స్థానాల్లో ఉంటే కాదు, నేను చెప్పను. అదే కేతువు గనక మిత్రస్థానాలైనటువంటి మీనం కానీ, మేషం కానీ, వృశ్చికం కానీ, ధనుస్సు కానీ, సింహంలో కానీ ఉంటే కొంచెం ధన నష్టాలు, కొంచెం కేతువు ఇచ్చే ఇబ్బందులు తొలుగుతాయి. మిత్ర రాశులు కాబట్టి. అది కేతువు అంతర్దశలు వచ్చినా కూడా నష్టపోవడానికి కారణం ఏంటంటే కేతు హెడ్ లేదు అక్కడ. నీకే బుర్ర పని చేయదు. యాక్సిడెంట్ అవ్వడానికి నీకు బుర్ర లేదు కాబట్టి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్కి గురయ్యావు. నీకు బుర్ర పని చేయట్లేదు కాబట్టి. అదే ధన నష్టం అవడానికి కూడా అవతల చేసే ఫేక్ అనేది నువ్వు కనిపెట్టలేవు కాబట్టి, కేతు హెడ్ లేదు కాబట్టి ఆ దశ అంతర్దశలో నువ్వు నష్టపోతావు. అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీ మాత్రే.